సరోజనమ్మ. ఏం చేస్తా ఉంటారు? నేనేం చేయను, ముసలిదానిగా పిల్లలు పెడతారు తింటా. అంతే. ఆ పింఛన్ వస్తుంది. ఎంత వస్తుంది? 4000. 4000 వస్తుందా? మరి ఏంది, మరి ఎలా చేస్తున్నాం బాబు గారు? నాకు నచ్చింది బాబు గారి పరిపాలన. ఒకరి సంగతి నాకు తెలియదు కానీ నేను ఇన్ని సంవత్సరాలు ఓటు ఆయనకి వేయలా. ఈసారే వేసాను. నేను నాకు 70 దాటిని. ఈసారే వేసా ఓటు. జనంలోకి ఆయన గారు రావడం కానీ, పరామర్శించడం కానీ, మంచి కానీ చెడు కానీ బాగా జరుగుతుంది. పథకాలు వస్తున్నాయి మరి ఏమైనా? నాకేం వస్తుంది, పెద్ద ముండనగా. మీ ఇంట్లో ఎవరికైనా? ఎవరికి ఏమీ లేదు. ఈ ఊర్లే నాకు మనవాళ్ళు వాళ్ళ ఇళ్ళకాడ వాళ్ళు ఉంటారు కానీ నాకేం తెలుస్తుంది. అత్తగారు ఇళ్ళకాడ ఉంటారు. నాకు 2 ఆడపిల్లలు. అత్తగారు ఇళ్ళకాడ ఉంటారు. నాకు అటువంటి తెలియదు. ఇది విషయం. మరి నిత్యావసర సరుకులు అవన్నీ తగ్గిస్తా అన్నారు. రేట్ ఏమైనా తగ్గినాయా? తగ్గల. తగ్గడానికి ఏమండి, మీరు పిల్లలు ఒక మాట మీరు అర్థం చేసుకోండి. దేనికి వచ్చారో నాకు తెలీదు. తగ్గడానికి అవకాశం ఏది? నిన్నదాకా వరదల్లో కొట్టుకుపోయారు. అవకాశం ఏదండి? అవకాశం ఉందా? ఇల్లు కొట్టుకుపోయి వాకిళ్ళు కొట్టుకుపోయి ఇల్లు కొట్టుకుపోయిన వాళ్ళకి డబ్బు, సామాను పోయిన వాళ్ళకి డబ్బు ఇస్తానే ఉన్నారుగా. మరి ఇంక నూనె ప్యాకెట్ ఇప్పుడు ఎక్కడ తగ్గిస్తాడు? ఆయన మనమైనా అనుకుందాం. మరి అటు పక్క ప్రతిపక్షాలు అసలు ఎవరికి దాని ఉందండి. ప్రతిపక్షాలు అనకేముంది. ఇప్పుడు నిన్నదాకా ఈయన గారిది బాగోలేదు అన్నారు. ఇవాళ చేతన ఈయన గారిది బాగోలేదు. జనం నోటికి అద్దె ఉందా నాన్న? ప్రజల నోటికి అద్దె ఉంది. అందులో నేను ఒకదాన్ని. మొత్తానికి మీ చుట్టూ ప్రజలు ఏమనుకుంటున్నారు కూటమి పరిపాలన గురించి? బాగుంది అనుకుంటున్నారు అందినోళ్ళు. అందినోళ్ళ సంగతి నాకు తెలీదు. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడాక మహిళల పైన హత్యలు బాగా జరుగుతున్నాయి అంటున్నారు. అంతకుముందు కూడా జరిగినాయి లేడు. చాలా జరిగినాయి. చాలా అయినాయి. ముసలం ముతక లేకోకుండా చాలా జరిగింది. ఇవాళ ఏమన్నా ఆది నుంచి జరుగుతూనే ఉంది. ఈయన వచ్చి ఆపింది లేదు, నేను వచ్చి ఆపింది లేదు, ఇంకొక ఆయన వచ్చి ఆపింది లేదు. ఆది నుంచి అన్ని జరుగుతూనే ఉన్నాయి. జనాభా ఎక్కువ కొన్ని అరాచకాలు ఎక్కువ అవుతానే ఉన్నాయి. మొత్తానికి అయితే నీకు నచ్చింది? నాకు నచ్చింది.